హాయ్ అండి. మనం ఐక్యూ ఆప్షన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి సెల్లింగ్కి అయితే వెళ్దాము. చూడండి, ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మార్కెట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ లో లోపలే ఈ సెల్లర్స్ క్యాండిల్స్ అనేవి ఈ లోపలే క్లోజ్ అయ్యి ఉన్నాయి. కానీ ఇక్కడ చూసుకుంటే చూడండి, హై క్రియేట్ చేసింది. కానీ ప్రాపర్ హై అనేది ఎక్కడ ఉంది? ప్రీవియస్ హై ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకు టార్గెట్. కానీ ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ ఏం తీసుకున్నానంటే, ఇప్పుడు బయర్స్ రావడానికి ఎంట్రీ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది. లేకపోతే ప్రీవియస్గా చూసుకుంటే ఒక స్ట్రాంగ్ లెవెల్ ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ స్ట్రాంగ్ లెవెల్ ఇది వర్కింగ్ అవుతుందని చెప్పి ఇక్కడ నేను ఎందుకు అనుకున్నాను? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సెకండ్, ఇక్కడ గ్యాప్ అనేది వచ్చింది. ఇది ఒక ఏరియా, అంటే ఇది ఒక జోన్ కింద తీసుకోవాలని చెప్పి మనం హిడెన్ లెవెల్స్ చెప్పుకుంటాం కదా. అలా చూసుకుంటే బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి. సో అందుకు నేను ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకున్నాను అనమాట సెల్లింగ్కి. ఓకేనా, ఈ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత బయర్స్ అనే వాళ్ళు రావాలి ఒకవేళ ఇక్కడ వరకు వెళ్ళాలంటే మార్కెట్. ఓకేనా, అందుకు నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి సెల్లింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇందాక జోన్ అన్నాను కదా, ఇది అనమాట. ఇది ఎక్స్చేంజ్ జోన్ అన్నాను కదా, ఇది అది. ఈ ట్రేడ్ సింపుల్ అండి. మనం ప్రీవియస్గా మాట్లాడుకుంటే బయర్స్ అనే వాళ్ళు ఇక్కడ నుంచి కదా, ఈ పాయింట్ దగ్గర నుంచి ఎంటర్ అవుతున్నారు. ఈ హిడెన్ జోన్ దగ్గర బయర్స్ అనే వాళ్ళు ఉంటే ఇక్కడ రిజెక్షన్ తీసుకున్న తర్వాత బయర్స్ రావాలి. కానీ ఇక్కడ బయర్స్ రాకుండా సెల్లర్స్ వచ్చారు. అంటే ఏంటి? ఇక్కడెక్కడ ఈ జోన్లో బయర్స్ అవైలబుల్గా లేరు. ఉన్న బయర్స్ ఇక్కడ ఉన్నారనమాట. ఇక్కడ నుంచి బయర్స్ ఎంటర్ అవ్వాలి. చూడండి, బయర్స్ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు చూడండి. ఓకే, ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల టైం సరిపోలేదు. ఇక్కడ నుంచి బయింగ్ తీసుకుంటే ఇక్కడ నుంచి కూడా షూ షాట్ ఉండేది పక్క 30 సెకండ్స్లో ఈ లెవెల్ కిందకి వచ్చిన తర్వాత. మనం ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ట్రేడ్ చూడలేదు. కానీ చూడండి, నేను మన కోర్స్ మెంబర్స్కి చెప్తాను కదా, ఇక్కడ చూడండి, కొన్ని కేసెస్లో ట్రేడ్ అనేది అవాయిడ్ చేయాలని చెప్తాను కదా. ఇక్కడ చూడండి ఎన్ని క్యాండిల్స్, ఇక్కడ టోటల్ 6 క్యాండిల్స్ వచ్చాయి. అంటే ఏంటి? మామూలుగా 3 క్యాండిల్స్ అంటేనే మొమెంటం అని చెప్పుకుంటాం కదా, ఇక్కడ 6 క్యాండిల్స్ వచ్చాయి. అంటే ఇంత మొమెంటంతో వచ్చినప్పుడు ఇలాంటి టైంలో మనం రివర్సల్కి ట్రేడ్ చేయకూడదు. తీసుకుంటే మనం కంటిన్యూగా ట్రేడ్ తీసుకోవడం ప్లాన్ చేయాలి. లేకపోతే రిజెక్షన్ పాయింట్స్కి, అంటే 30 సెకండ్స్లో వీళ్ళు టచ్ అయితే అక్కడ మనకు కన్ఫర్మేషన్ చూసుకోవాలి 5 సెకండ్స్లో అని చెప్పాను కదా. ఆ ట్రేడ్ తీసుకున్నప్పుడు కదా లెవెల్ పైన తీసుకోవాలని చెప్తాను కదా, ఇదే అనమాట ఇక్కడ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, సెకండ్, ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకు ఎంట్రీ దొరకలేదు. ఇంకే జోన్ అవసరం లేదు, దీంతో పని లేదు. చూడండి, ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్కి టచ్ అయింది అనుకో 30 సెకండ్స్లో, కన్ఫర్మ్ ఇక్కడ నుంచి సెల్లర్స్ వస్తారు. లేకపోతే సెకండ్, ఇక్కడ సెకండ్ నేను ఒక 5 సెకండ్స్లో చూసుకోవాలి.
ఓకే, మార్కెట్ కొంచెం పైకి వెళ్తే ఓకే అక్కడి నుంచి ఓకే చూద్దాము. నేను ఇక్కడ ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకున్నాను. అది డైరెక్ట్ లాస్ట్ చివరి రిజెక్షన్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ప్లేస్ అయింది ఎంట్రీ అనేది. ట్రేడ్ ఈ మార్కెట్ అయితే మాత్రం లెవెల్ కిందే ఉంటుంది. మనం చూడండి ఈ లెవెల్ కిందనే ఉంటుంది పక్కా, అదైతే నేను గ్యారంటీ ఇస్తాను. ఈ లెవెల్ కిందే ఉంటుంది, కాకపోతే ఎంట్రీ అనేది ఓకే అండి. ఎంట్రీ విన్ అయింది. నేను ఇదే చెప్తాను, అందుకే మనం లెవెల్ దగ్గర స్ట్రాంగ్ లెవెల్ చూసుకొని లెవెల్ దగ్గర ట్రేడ్ తీసుకుంటే కన్ఫామ్ ఉంటుందని. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ప్లేస్ చేస్తే ఈ చివరి పాయింట్ దగ్గర ప్లేస్ అవ్వడం వల్ల లాస్ట్లో రిస్కీ ట్రేడ్ అయ్యింది. విన్ అయ్యామో ట్రేడ్. ఎంట్రీ పాయింట్ మనకి మేజర్ రోల్ అండి మనకి ట్రేడ్స్లో. మనం ఎంత అనాలిసిస్ చేసినా ఎంట్రీ పాయింట్ వల్ల మన ట్రేడ్స్ అనేవి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ క్యాండిల్ బట్టి నెక్స్ట్ ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఓకే అండి, ఇక్కడ నుంచి మనం మార్కెట్ ట్రాక్ అవ్వట్లేదు. మార్కెట్ కొంచెం పైకి వస్తే ట్రేడ్ తీసుకుందాం పక్కా. ఓకే, ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్ళిపోదాం. ఓకే అండి, చూడండి ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 5 సెకండ్స్లోనే ఇక్కడ మేజర్ రోల్. నేను 5 సెకండ్స్ చూసే ట్రేడ్ తీసుకున్నాను. చూడండి మనకి ఇక్కడ ప్రీవియస్గా చూసుకుంటే రిజెక్షన్ ఎక్కడి నుంచి జరుగుతుంది, బయస్ అనేవాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు. చూడండి ఇది ఒక బయస్ క్యాండిల్, తర్వాత మళ్ళీ కంటిన్యూ ఎయిర్ బ్యాగ్స్ 2 క్యాండిల్స్ వచ్చాయి కదా. సో అందుకు నేను ఇక్కడ టచ్ అవ్వగానే బయస్ అనేవాళ్ళు మళ్ళీ చూడండి స్ట్రాంగ్గా వచ్చారు. వచ్చిన తర్వాత సెల్లర్స్ అనేవాళ్ళు ఎలా వచ్చారు, గ్యాప్ అప్ తీసుకొని సెల్లర్స్ అనేవాళ్ళు ఈ లెవెల్కి టచ్ అయ్యారు. ఇది అన్నాను కదా ఈ రిజెక్షన్ పాయింట్కి. ఈ టచ్ అయిన తర్వాత కూడా మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యారు. వాళ్ళు నిజంగా స్ట్రాంగ్ ఉంటే గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది సెల్లర్స్కి. 5 సెకండ్స్లో అయినా కూడా అవసరం లేదు కదా, వాళ్ళు నిజంగా సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉంటాయి. అందుకు నేను ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకున్నాను. మన ఎంట్రీ అనేది పైన క్లోజ్ అయింది. నేను ఇక్కడ బయింగ్కి ఎందుకు తీసుకున్నానంటే మనకి యాక్చువల్ సెల్లర్స్ ఇక్కడ ఉన్నారు కదా. మీకు ఇప్పుడు ఇది 1 సెకండ్లో చూపెడతాను, 1 మినిట్లో చూపెడతాను. 1 సెకండ్. ఓకే చూడండి, యాక్చువల్ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ చూడండి ఈ జోన్ దగ్గర నుంచి ఒక లెవెల్ రా చేసుకుంటే ఇక్కడ నుంచి కదా సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు. దట్టు ఇక్కడ చూడండి ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నేను ఇక్కడ నుంచి కూడా ఒక లెవెల్ కోసం చెప్తాను కదా, 30 సెకండ్స్లో ఇక్కడ టచ్ అయింది. మనం ఇక్కడ ఇది చూసుకోలేదు, ఈ గ్యాప్ డౌన్ చూసుకోకుండా ఈ హిడెన్ జోన్ ఒకటే చూసుకున్నాం. ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ హిడెన్ జోన్ ఒకటే చూసుకున్నాం, మనం ఇది చూసుకోలేదు. నేను ఇక్కడ ఎందుకంటే 5 సెకండ్స్లో చూశాను కదా బయస్ రావడానికి రిజెక్షన్ పాయింట్, అక్కడి నుంచి చూసుకొని నేను అట్లీస్ట్ బయస్ వస్తారు అనేసి నేను. ఎందుకంటే ఇక్కడ 1 మినిట్లో చూడండి ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ వీక్ ఉన్నారు, ఈ బయస్ అనేవాళ్ళు కూడా వీక్ ఉన్నారు కదా. ఇంత సెల్లర్స్ మూమెంట్ ఉన్నప్పుడు ఈ సెల్లర్స్ అనేవాళ్ళు అట్లీస్ట్ వెళ్ళాలి కదా. ఈ ప్రెషర్ ఉన్నప్పుడు అట్లీస్ట్ బయస్ లెవెల్ ఇక్కడ ఉంది, ఇక్కడ వరకు సెల్లర్స్ అనేవాళ్ళు వెళ్ళాలన్నమాట. వెళ్ళకుండా ఇక్కడ ఏం జరిగింది, సెల్లర్స్ అనేవాళ్ళు వెళ్ళకుండా స్ట్రాంగ్ కాకుండా వీక్గా వచ్చారు ఇక్కడ సెల్లర్స్. ఈ సెల్లర్స్ వీక్గా వచ్చిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ అనేవి కట్టెడ్ అయ్యారు అనుకో, మనం ఇక్కడ సెల్లింగ్కి ట్రేడ్ తీసుకోవచ్చు పక్కా. కానీ ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవుతున్నారు. అందుకు నేను ఈ సెల్లర్స్ అనేవాళ్ళు రిజెక్షన్ పాయింట్ వచ్చిన తర్వాత అందులో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కదా 5 సెకండ్స్లో, అక్కడి నుంచి నేను బయింగ్కి ట్రేడ్ తీసుకున్నాను. ఓకే అండి, ఇంకా సెషన్ అయితే క్లోజ్ చేస్తాను. మార్కెట్ మన లెవెల్స్ అనేది దాటి కింద వరకు వెళ్ళిపోయింది. మీకు ఎవరైనా కోర్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఐడి ఉంటుంది, కాంటాక్ట్ అయితే మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఓకే అండి.